नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అదే విధంగా మొన్న 13 తారీఖు నాడు కూడా జ్యోతి తన భర్త లేడని చెప్తే ఇతన్ని రావడం జరిగింది. ఆ టైంలో కూడా రాత్రి 11 o'clock ప్రాంతంలో కూడా ఒక కాల్ వచ్చింది. ఆ అమ్మాయి బయటకు పోయి మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని ఈయన నిలదీసిండు. దాని విషయంలో ఘర్షణ పడ్డారు ఇద్దరు కూడా. అయితే ఈయన వేసుకున్న పథకం ప్రకారం ఈమెను ఎలాగనన్నా జ్యోతిని చంపాలనే ఉద్దేశంతోన ఆమెను పండుకొనిచ్చి రాత్రి 2 గంటల సమయంలో ఆమె బాగా గాఢ నిద్రలో ఉండగా జ్యోతి కుంటి బాలచందర్ అతను బెడ్షీట్ మొత్తం ఫేస్ పైన వేసి స్మాదరింగ్ అండ్ గొంతు నుల్మి అంటే గొంతు నొక్కి చంపేసి ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ తెలివిగా వాడు ఈ రీసెంట్ దృశ్యం సినిమాలో కొన్ని మనం చూసాము కదా, అదే విధంగా ఆ ఇంటిని తాళం వేయడము, ఆ తాళం వేసి ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న తాళం చేయిని మరియు ఆ మృతురాలు ఫోన్ కూడా ఒక నాలలో పడవేయడం జరిగింది. పడవేసి ఇతను స్ట్రేట్ గా ఇంటికి పోకుండా ఎక్కడ పోకుండా తిరుపతి వెళ్ళిపోయాడు. తిరుపతి వెళ్ళిపోతూ కూడా ఆ టికెట్లు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తిరుపతికి పోయి తిరుపతిలో గుండు కూడా కొట్టుకున్నాడు. ఆ గుండు కూడా మీరు చూడొచ్చు. ఆ గుండు కొట్టుకొని తిరిగి కూడా మళ్ళీ వచ్చినప్పుడు కూడా టికెట్లన్నీ జాగ్రత్త పెట్టుకున్నాడు. మా టీమ్స్ వేణు ఇన్స్పెక్టర్ అండ్ విజయ్ అండ్ వెంకటరెడ్డి ఎస్ఐ గారు విచారిస్తే చెప్పేది ఏంటంటే, లేదు సార్, నేను తిరుపతిలో ఉన్నా, నేను ఇక్కడ లేను, నాకు సంబంధం లేదు ఈ నేరంతోనా, పోలీస్ వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారు, అది ఇది అని మాట్లాడాడు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా మేము చూపిస్తే అప్పుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది కేవలము అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె వేరే వాళ్ళతోనే ఉంది అనే అనుమానంతోనే చేసిన దాంతోనే మర్డర్. ఇది వేరే విధంగా ఇమ్మీడియట్ నేరస్తుని కస్టడీ తీసుకుని అన్ని ఇంట్రాక్షన్ రిపోర్ట్స్ అవన్నీ రాసి వాళ్ళను అరెస్ట్ చేయడం. ఇది వితిన్ ద 48 hours లోపలనే మనం కేసు డిటెక్ట్ చేసిన మన జిన్నారం సిఏ గారు వేణును ప్లస్ ఇక్కడ ఎస్ఐ గారు వెంకటరెడ్డి, దీని టెక్నికల్ సపోర్టింగ్ అంతా కూడా విజయ్ ఎస్ఐ గుమ్మడిదాల్ అందరినీ కూడా ఈ పటంచేరు సబ్ డివిజన్ లోన బొల్లారం పోలీస్ స్టేషన్ లో మొన్న 15వ తారీఖు నాడు మనకు 11 గంటల సమయంలో ఒక ఫిర్యాదు వచ్చింది. ఒక జ్యోతి అనే ఆమె ఇంట్లో ఒక సస్పిషియస్ లో చనిపోయి ఉన్నదని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది. దానిపైన SHO ఇక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి గారు మరియు సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కేసు క్రైమ్ నెంబర్ 40/23 దాంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దానిపైన 174 సస్పిషియస్ నేచర్ కింద చేయడం జరిగింది. ఎందుకంటే పైకి గాయాలు లేకుండా ఉండే దాన్ని అనుమానించి దాన్ని 174 సస్పిషియస్ గా చేయడం జరిగింది. దానిపై కేసు రిజిస్టర్ చేసి మృతురాలను పోస్ట్మార్టం కూడా పంపించడం జరిగింది. అయిపోయినాక మన సిఐ వేణు జిన్నారాము అండ్ ఎస్ఐ గుమ్మడిదాల ఆధ్వర్యంలోన కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అసలు ఈ చావుకు కారణమైందని కొన్ని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొంత ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది. ఆ రోజు మరియు ఆ ఇంటి పరిసర ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే కూడా ఆ ఇంట్లో నుంచి ఒక అనుమానస్తుడు పారిపోతున్నట్లు మాకు కనిపించడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరో ఏదో మర్డర్ చేసినట్లు అనిపించి ఆ సీసీటీవీ ఫుటేజ్ని లింక్ కూడా చూసినాము. మరియు టెక్నాలజీ ఆధారంగా అంటే ఈ చనిపోయిన అమ్మాయిది ఒక CDR చూడడం వల్ల మనకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఏందనంటే మళ్ళీ ఆ టైం కంటే ముందు కాల్స్ రావడం జరిగింది. ఆ కాల్స్ ఎవరు చేసిండ్రు అనే దానిపైన విచారిస్తే ఒక కుంటి బాలచందర్ అని ఈ నారంపేట జిల్లా మన పెరపల్లె విలేజ్ గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే జ్యోతి కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి కావడం
ఇంకోటి వీళ్లకు ఒక 4 సంవత్సరాల నుంచి పరిచయం కూడా ఉంది. అయితే ఈ అనుమానం అయితే ఏదైతుందో మనకు ఆ అనుమానంతోన నేరస్తుని ఇమ్మీడియట్లీ మనం రాజేంద్ర మహిళా దేవరపల్లిలో పట్టుకోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ అతన్ని విచారిస్తే తెలిపిన విషయాలు ఏంటంటే ఈ అమ్మాయికి ఇతనికి చాలా రోజుల నుంచి లివింగ్ రిలేషన్ ఉంది. ఆఫ్ కోర్స్ అక్రమ సంబంధం అంటుంటారు, ఆ సంబంధం ఉంది. ఇతనికి పెళ్లి కాలేదు. అయితే ఆమె భర్త కృష్ణారెడ్డి లేని సమయంలోన ఇతను అప్పుడప్పుడు వచ్చేది. వస్తున్నప్పుడు ఈమె చాలాసార్లు కాల్స్ మాట్లాడేది అన్నట్టు. ఆ కాల్స్ మాట్లాడుతుంటే అనుమానం వచ్చేది, ఎవరితోనో మాట్లాడుతున్నావు, నా దగ్గర రిలేషన్ ఉంది కదా అనే అనుమానంతోన. అదే విధంగా ఫోటో